ఈరోజు మనము మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో హోమ్ గురించి డిస్కస్ చేస్తున్నాము. సో మ్యాక్సిమం మనకి హోమ్లో ఉన్న ఆప్షన్సే ఎక్కువగా యూస్ చేస్తాము. నిన్న మనం ఆఫీస్ బటన్ గురించి డిస్కస్ చేసినాము. ఓకే, సో హోమ్లో నేను ఏదైనా ఒక టెక్స్ట్ పెడుతున్నా. హోమ్ గురించి డిస్కస్ చేస్తున్నాను కాబట్టి సో హోమ్ నెక్స్ట్. సో హోమ్లో మనం ఏ ఆప్షన్ చేయాలన్నా సంథింగ్ ఏదైనా టెక్స్ట్ ఉండాలి. సో ఎందుకంటే మనం వాటి ఫార్మాట్స్ అప్లై చేస్తాం కాబట్టి సో ఏదో ఒక టెక్స్ట్ ఉండాలి. అప్పుడు ఈ ఫార్మాట్స్ అన్నీ అప్లై చేస్తాం. రైట్, ఇక్కడ చూడండి హోమ్లో మనకి ఫస్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత పైన క్లిప్ బోర్డ్ అని చూడండి. హోమ్లో కింద క్లిప్ బోర్డ్లోకి వెళ్తే అక్కడ మనకి కట్ కాపీ అనే ఆప్షన్స్ ఉంటాయి. నార్మల్గా అయితే అవి పనిచేయాలి అంటే కంపల్సరీగా సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు కట్ కాపీ అంటాం. ఇప్పుడు నేను కట్ అంటే ఏమైంది, అక్కడ నుంచి టెక్స్ట్ పోయింది. అక్కడ కట్ చేసిన దాన్ని వేరే దగ్గర నాకు ఎక్కడన్నా కావాలన్నప్పుడు అక్కడ కర్సర్ పెట్టుకొని మనం పైకి వెళ్తే అక్కడ పేస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, పేస్ట్ మీద క్లిక్ చేస్తే వస్తుంది. సో కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేసినాం. మనకు ఒకసారి కట్ చేసిన తర్వాత ఎన్నిసార్లు అయినా పేస్ట్ చేసుకోవచ్చు. పేస్ట్ అంటే మనకి ఎన్నిసార్లు అయినా వస్తుంది. రైట్, వన్స్ మనం కట్ చేస్తే ఎన్నిసార్లు అయినా పేస్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో అదే మనకి కట్ చేస్తే పోతుంది కదా, కట్ అంటే అక్కడి నుంచి పోతుంది. మన వేరే దగ్గర కావాలన్నప్పుడు పేస్ట్ అంటే వస్తుంది. అదే మనకి దానికి షార్ట్ కట్ వచ్చేసి కట్కి Ctrl+X అనేది షార్ట్ కట్. సో కంట్రోల్ పట్టుకొని X ప్రెస్ చేస్తే ఫస్ట్ సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేస్తేనే ఏదైనా పని చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ సెలెక్ట్ చేసి కంట్రోల్ పట్టుకున్న తర్వాత X ప్రెస్ చేస్తే అది కట్ అవుతుంది. సో సెలెక్ట్ చేసినా నేను సో Ctrl+X ప్రెస్ చేస్తే అది వెళ్ళిపోయింది. సో ఎక్కడ కావాలో అక్కడికి వెళ్ళిన తర్వాత పేస్ట్ అనకుండా పైకి వెళ్ళి జస్ట్ మనకి షార్ట్ కట్ Ctrl+V షార్ట్ కట్. సో జస్ట్ Ctrl+V ప్రెస్ చేస్తే మనకు వస్తుంది. సో పేస్ట్ చేయడానికి షార్ట్ కట్ Ctrl+V అనేది షార్ట్ కట్. ఓకే, సో నౌ అర్థమైందా, కట్ కాపీ పేస్ట్. సో కట్ చేయడానికి అయితే అది కాపీ చేయాలన్నప్పుడు మనకి దాని కింద ఉంటుంది. సో కట్ కింద కాపీ ఉంటుంది. కాపీ అంటే ఏంటంటే అది డూప్లికేట్ తీసుకోవడం లైక్. సో అక్కడ కాపీ చేసినాం, సెలెక్ట్ చేసి కింద పేస్ట్ అంటే వస్తుంది. సో పేస్ట్ చేయడానికి మనం షార్ట్ కట్ యూస్ చేసుకోవచ్చు. Ctrl+V అనేది షార్ట్ కట్. సో ఒకసారి కాపీ చేసిన తర్వాత ఒకసారి కట్ చేసిన తర్వాత ఎన్నిసార్లు అయినా పేస్ట్ చేసుకోవచ్చు. సో కాపీ చేయడానికి షార్ట్ కట్ అయితే Ctrl+C. ఓకే, అర్థమైందా, కట్ కాపీ అండ్ పేస్ట్. కట్ చేసి పేస్ట్ చేయొచ్చు, కాపీ చేసి పేస్ట్ చేయొచ్చు. సో ఇవి ఏం చేయాలన్నా ఫస్ట్ మనము సెలెక్ట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనము ఈ పక్కనున్న ఫాంట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇప్పటిదాకా చేసింది మనకి క్లిప్ బోర్డ్. రైట్, సో ఏం చేయాలన్నా సెలెక్ట్ చేయాలి కాబట్టి సెలెక్ట్ చేసిన తర్వాత ఫాంట్లో ఇవన్నీ ఫాంట్ స్టైల్స్. ఇందులో మీకు ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్ని చూస్ చేసుకోవచ్చు. చాలా ఫాంట్స్ ఉంటాయి. సో ఇందులో చాలా ఉంటాయి. కిందికి వస్తే ఇందులో మీకు ఏది కావాలనుకుంటారో దాని మీద క్లిక్ చేస్తే లైక్ ఇలా వచ్చేస్తుంది. సో ఫాంట్ అనేది చేంజ్ అవుతుంది. రైట్, ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్ యూజ్ చేసుకోవచ్చు. మనము ఏది కావాలో మీకు ఏది నచ్చుతుందో ఆ ఫాంట్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఇలా వస్తుంది. ఒకవేళ మనం దాని సైజ్కి ఇట్లా పెంచాలి అనుకున్నప్పుడు ఆ పక్కనే సైజ్ ఉంటుంది. సో మనకి ఎంత సైజ్ కావాలో చూస్ చేసుకోవచ్చు. మనకి మినిమం వచ్చేసి 8 సైజ్ ఉంటుంది, మ్యాక్సిమం 72 సైజ్ ఉంటుంది. మినిమం 8 సైజు, మ్యాక్సిమం వచ్చేసి 72 సైజ్ ఉంటుంది. సో దానికంటే తగ్గించలేం, దానికంటే పెంచలేము. ఇన్ కేస్ ఒకవేళ దానికంటే తగ్గించాలి పెంచాలి అనుకుంటే నార్మల్గా అయితే అక్కడ సైజు ఫిక్స్ అయి ఉంటుంది. దానికంటే పెంచాలన్నప్పుడు ఆ పక్కన చూడండి, అది గ్రో ఫాంట్, ష్రింక్ ఫాంట్ అంటాము. సో గ్రో ఫాంట్ మీద క్లిక్ చేస్తే 72 కంటే ఎక్కువ పెంచుకోవచ్చు. అండ్ ష్రింక్ ఫాంట్ మీద క్లిక్ చేస్తే ఏంటంటే తగ్గించుకోవచ్చు. అది గ్రో ఫాంట్. సో అదే ష్రింక్ ఫాంట్ మీద క్లిక్ చేస్తే దాని సైజ్ తగ్గుతూ ఉంటుంది. సో అలా సైజ్ తగ్గుతూ ఉంటుంది. సో మనం టెక్స్ట్ సైజు 8 కంటే తగ్గించవచ్చు అండ్ 72 కంటే ఎక్కువ పెంచవచ్చు. సో యూజింగ్ దిస్ గ్రో ఫాంట్ అండ్ ష్రింక్ ఫాంట్. రైట్, సో మనకి గ్రో ఫాంట్కి ష్రింక్ ఫాంట్కి కూడా షార్ట్ కట్స్ ఉంటాయి. సో గ్రో ఫాంట్కి షార్ట్ కట్ వచ్చేసి మనకి అదే ఇంక్రీజ్ టెక్స్ట్ సైజ్ని ఇంక్రీజ్ చేయడానికి షార్ట్ కట్ అయితే Ctrl+Shift+గ్రేటర్ దెన్ సింబల్ ప్రెస్ చేయాలి. కంట్రోల్ పట్టుకొని Shift+గ్రేటర్ దెన్ సింబల్ ప్రెస్ చేస్తే మనకు టెక్స్ట్ సైజ్ పెరుగుతుంది. అదే టెక్స్ట్ సైజ్ తగ్గించడానికి మీన్స్ డిక్రీజ్ చేయడానికి షార్ట్ కట్ వచ్చేసరికి Ctrl+Shift+లెస్ దెన్ సింబల్. సో కంట్రోల్ పట్టుకొని
షిఫ్ట్ పట్టుకొని లెస్ దెన్ ప్రెస్ చేస్తే మనకి సైజ్ పెరుగుతుంది అండ్ సైజ్ తగ్గుతుంది. ఒకసారి చూడండి. సో కంట్రోల్ షిఫ్ట్ పట్టుకుంటే పెరుగుతుంది అండ్ తగ్గుతుంది. ఓకే, సో అర్థమైంది కదా. సో గ్రో ఫాంట్ అండ్ ష్రింక్ ఫాంట్ అంటాం మనం. రైట్, ఆ పక్కన ఉన్న చూసినరా గ్రో ఫాంట్ ష్రింక్ ఫాంట్కి పక్కన ఉన్నదాన్ని మనము సో అలా చూడండి ఇంక్రీజ్ చేయడానికి డిక్రీజ్ చేయడానికి షార్ట్ కట్స్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో అలా ఇంక్రీజ్ అవుతుంది డిక్రీజ్ అవుతుంది, అవి షార్ట్ కట్స్ యూజ్ చేస్తే అలా ఉంటుంది. రైట్, నెక్స్ట్ ఇక్కడ నుంచి అనేది చేసుకోవచ్చు, ఇది చేయొచ్చు. రైట్, నెక్స్ట్ వచ్చేసి మనకి క్లియర్ ఫార్మాటింగ్ అంటాం. క్లియర్ ఫార్మాటింగ్ అంటే ఏంటంటే ఓకే, ఇక్కడ మనం ఏదైనా ఫార్మాట్స్ పెట్టినాం అంటే సైజ్ పెంచినాం సైజ్ తగ్గించినాం ఏదో ఒక ఫార్మాట్స్ పెట్టినాం లైక్ కలర్స్ పెట్టినాం ఇలాంటి ఏం చేసినా కానీ ఆ ఫార్మాట్స్ అన్నీ క్లియర్ చేయడానికి ఏవైతే ఫార్మాట్స్ పెట్టినామో ఆ ఫార్మాట్స్ అన్నీ క్లియర్ చేయడానికి మనకి ఆ క్లియర్ ఫార్మాటింగ్ అనేది యూజ్ చేస్తాం. సో జస్ట్ ఒక క్లిక్తో మనకి అన్ని ఫార్మాట్స్ పోయి నార్మల్ టెక్స్ట్ అనేది వస్తుంది. జస్ట్ ఏవైతే స్టైల్స్ పెట్టినామో ఆ స్టైల్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. సో దానికోసం మనకి క్లియర్ ఫార్మాటింగ్ అనే ఈ ఆప్షన్ని యూజ్ చేస్తాం. ఓకేనా. సో ఇలా ఫాంట్స్ పెట్టినా అండ్ సైజ్ పెంచినా లైక్ ఏదో ఒక ఫాంట్ పెట్టిన తర్వాత దాన్ని క్లియర్ కొట్టేస్తే మొత్తానికి నార్మల్ టెక్స్ట్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా. సో అది మనకి క్లియర్ ఫార్మాటింగ్ అంటాం. నెక్స్ట్ మనం ఏదన్నా క్లియర్ చేసేసినాం కదా, క్లియర్ చేసిన తర్వాత ఇప్పుడు లైక్ ఏదైనా బోల్డ్ పెట్టాలి. బోల్డ్ అంటే లైక్ ఒక హెడ్డింగ్ పెట్టాలనుకోండి, కొంచెం సెలెక్టెడ్ టెక్స్ట్ కొంచెం థిక్ చేయాలి అన్నప్పుడు అలా మనకి థిక్ అవుతుంది. కొంచెం థిక్ నథింగ్ బట్ బ్లాక్ అవుతుంది, కొంచెం హైలైట్ అవుతుంది. మళ్ళీ తీసేయాలన్నా అదే, మనం బోల్డ్ పెట్టాలన్నా అదే. దానికైతే షార్ట్ కట్ మనకి కంట్రోల్ ప్లస్ బి షార్ట్ కట్. సో బోల్డ్కి షార్ట్ కట్ కంట్రోల్ ప్లస్ బి, కంట్రోల్ పట్టుకొని మనం బి క్లిక్ చేస్తే మనకు అది బోల్డ్లోకి కన్వర్ట్ అయిపోతుంది. అండ్ ఆ పక్కనే మనకి ఇటాలిక్ అని చూడండి. జస్ట్ ఇటాలిక్ అంటే ఏం లేదు, జస్ట్ మనం సెలెక్టెడ్ టెక్స్ట్ ఏదైతే ఉంటుందో అది మనకి బెండ్ అవుతుంది, కొంచెం జస్ట్ ఇలా బెండ్ అవుతుంది, ఇటాలియన్ స్టైల్లో ఉంటుంది. జస్ట్ ఆ ఇటాలియన్ స్టైల్ కోసమే మనము అది వాడతాం. అండ్ ఆ పక్క దాన్ని అండర్లైన్ అంటాము. సో ఇది వచ్చేసి జస్ట్ ఏదైనా హెడ్డింగ్స్ పెట్టినప్పుడు అండర్లైన్ చేయాలి అనుకున్నప్పుడు మనము ఆ అండర్లైన్ యూజ్ చేస్తాం. సో మెయిన్ హెడ్డింగ్స్ అయినా పెట్టినప్పుడు అలా అండర్లైన్ చేసుకోవచ్చు. సో అలా అండర్లైన్ చేయొచ్చు, అది హెడ్డింగ్ అనుకుంటే అలా అండర్లైన్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి వీటికైతే షార్ట్ కట్స్ ఉంటాయి. సో బోల్డ్కి మనం కంట్రోల్ బి అన్నాం కదా. సో ఇటాలిక్ వచ్చేసరికి మనకి కంట్రోల్ ప్లస్ ఐ ప్రెస్ చేస్తే మనకి ఇటాలియన్ స్టైల్లో వచ్చేస్తుంది. అండ్ అండర్లైన్ చేయడానికి షార్ట్ కట్ వచ్చేసి కంట్రోల్ ప్లస్ యూ, కంట్రోల్ పట్టుకొని యూ ప్రెస్ చేస్తే అది అండర్లైన్ అవుతుంది. నెక్స్ట్ బోల్డ్, ఇటాలిక్ అండ్ అండర్లైన్. సో అండర్లైన్ పెట్టిన తర్వాత తీసేయాలన్నా అదే, పెట్టాలన్నా అదే. నెక్స్ట్ ఆ పక్కన ఉన్న దాన్ని స్ట్రైక్ త్రో అంటాం, స్ట్రైక్ త్రో స్ట్రైక్ అవుట్ అంటాం. సో స్ట్రైక్ త్రో అంటే ఏంటంటే ఏదైనా కొట్టేస్తున్నట్టు చూపెట్టాలనుకోండి, మనము ఒక 2-3 లైన్ల టెక్స్ట్ ఉంది, ఆ టెక్స్ట్ని లైక్ ఇది రాంగ్ అని చూపెట్టాలి. అది రాంగ్ అని చూపెట్టాలన్నప్పుడు జస్ట్ సెలెక్ట్ చేసి స్ట్రైక్ అవుట్ స్ట్రైక్ త్రో మీద క్లిక్ చేస్తే జస్ట్ అది స్ట్రైక్ అవుట్ అవుతుంది. అంటే అలా రాంగ్ అని చూపించడానికి మాత్రమే యూస్ చేస్తాం. మనం పెట్టిన దాన్ని తీసేయాలన్నా అంతే, యాస్టీస్కి ఎలా పెట్టినామో దాని మీద క్లిక్ చేస్తే మనకు ఆ స్ట్రైక్ అవుట్ అనేది పోతుంది, ఆ లైన్ అనేది పోతుంది, మళ్ళీ నార్మల్ టెక్స్ట్ అనేది అయిపోతుంది. రైట్. సో అలా మనకి స్ట్రైక్ అవుట్ చేయడానికే ఆ స్ట్రైక్ త్రో అనేది వాడతాం. నెక్స్ట్ ఆ పక్కన ఉన్న దాన్ని సబ్స్క్రిప్ట్ అంటాం, దీన్ని సూపర్ స్క్రిప్ట్ అంటాం. సో దీన్ని సూపర్ స్క్రిప్ట్ అంటే ఏంటంటే మనకు మామూలుగా కెమిస్ట్రీలో రాస్తాం చూడండి, H2O N2 O2 అలా. సో అలా H2Oలో ఆ 2 అనేది కొంచెం కింద ఉంటుంది కదా. సో H2O N2లో ఆ 2 ఒక్కదాన్ని సెలెక్ట్ చేసుకొని జస్ట్ సబ్స్క్రిప్ట్ మీద క్లిక్ చేస్తే కిందికి వస్తుంది. ఓకేనా. సో అలా కిందికి వస్తుంది. అండ్ అదే సూపర్ స్క్రిప్ట్ అంటే x² + y² అలాంటి రాస్తుంటాం కదా మ్యాథమెటిక్ ఫార్ములాస్, అప్పుడు మనకి సూపర్ స్క్రిప్ట్ అనేది తీసుకుంటాం, జస్ట్ పవర్లోకి వెళ్తుంది అంతే. సబ్స్క్రిప్ట్ సూపర్ స్క్రిప్ట్ అనేది యూస్ చేస్తాం. నెక్స్ట్ సో దాన్ని చేంజ్ కేస్ అంటాం. చేంజ్ కేస్ అంటే మనకి టైప్ చేసిన టెక్స్ట్ లోయర్ కేస్లోకి అప్పర్ కేస్లోకి అండ్ క్యాపిటలైజ్లోకి మార్చడానికి మనం దీన్ని యూస్ చేస్తాం. సో దీన్ని మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చేంజ్ కేసెస్ ఉంటాయి. ఇందులో నుంచి మీకు ఏ చేంజ్ కేస్ కావాలంటే అది మార్చుకోవచ్చు. లైక్ ఇప్పుడు ఫస్ట్ చూడండి, సెంటెన్స్ కేస్ అని ఉంది, అందులో ఫస్ట్ లెటర్ ఒకటి క్యాపిటల్ ఉంటుంది, రిమైనింగ్ అన్ని స్మాల్ ఉంటాయి. అదే తీసుకున్నాం అనుకున్నా అన్ని స్మాల్ ఉంటాయి, సెంటెన్స్ మొత్తం స్మాల్ లెటర్స్ ఉంటాయి, అదే క్యాపిటల్ లెటర్స్ ఉంటాయి ఇది. అండ్ ఇది వచ్చేసి వర్డ్ అంటే సెంటెన్స్లో ఫస్ట్ లెటర్ ఒకటి క్యాపిటల్ ఉంటుంది, రిమైనింగ్ అన్ని స్మాల్ లెటర్స్ ఉంటాయి. ఇందులో TNGC అనేది క్యాపిటల్. సో అందులో అలా. సో అదే మనకి లాస్ట్ వచ్చేసి టగుల్ కేస్ అంటాం. ఈ టగుల్ కేస్ అంటే ఏంటంటే ఫస్ట్ స్మాల్ ఉంటుంది, మిగతాది క్యాపిటల్ ఉంటుంది. సో అలా మనం ఎక్కువ యూస్ చేయము, మనకి కావాల్సింది యూజ్ చేసుకోవచ్చు. కానీ రెగ్యులర్గా యూస్ చేసేది అయితే మనకి క్యాపిటలైజ్. అండ్ ఇది వచ్చేసి టెక్స్ట్ హైలైటర్ అంటాము. ఏదైనా ఒక పర్టికులర్ కలర్తోనే టెక్స్ట్ని హైలైట్ చేసి చూపెట్టాలి అనుకున్నప్పుడు దీనిని యూస్ చేస్తాం. ఓకే. సో ఇలా హైలైట్ అవుతుంది, జస్ట్ చేసేయచ్చు.
అండ్ ఇది ఫాంట్ కలర్ అంటాం. సో ఇది మనకి ఇప్పుడు బ్లాక్ కలర్ ఉంది కదా, సో ఇది బ్లాక్ కలర్ని కాస్త రెడ్ వైట్ అదే ఏదో కలర్లో పెట్టాలనుకున్నప్పుడు మనకి ఫాంట్ కలర్ అంటాం. ఇందులో మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అప్లై చేసుకోవచ్చు. పెట్టిన కలర్ తీసేయాలన్నా అంతే, ఎలా పెట్టినా మనం అలాగే అందులోకి వెళ్ళి అక్కడ ఆటోమేటిక్ అని ఉంటుంది, అది తీసుకుంటే ఆటోమేటిక్ కలర్ వచ్చేస్తుంది. రైట్. సో ఇలా మనకి ఫాంట్ కలర్ అనేది అప్లై చేసుకోవచ్చు. రైట్. దీన్ని పారాగ్రాఫ్ అంటాము. మనము ఏదైనా పాయింట్స్ వైజ్గా రాయాలి అనుకున్నప్పుడు, ఇప్పుడు కొంతమంది పాయింట్స్ అంటే ఇలా యారోస్ పెడతారు, ఇలా స్టార్స్ పెడతారు, నంబర్స్ పెడతారు ఇలా. సో ఈ పారాగ్రాఫ్లో మనకి ఫస్ట్ పాయింట్ వచ్చేసి చూడండి, దాన్ని బుల్లెట్స్ అంటాం. ఫస్ట్ దాన్ని వచ్చేసి బుల్లెట్స్ అంటాం. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుల్లెట్స్ ఉంటాయి. సో ఇక్కడ ఉన్న బుల్లెట్స్లో మీకు ఏ బుల్లెట్ కావాలనుకుంటున్నారో మీ కన్వీనియంట్ బుల్లెట్ అనేది తీసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ బుల్లెట్ తీసుకున్నాను నేను. సో ఇవి బుల్లెట్స్. ఒకవేళ పెట్టినవి తీసేయాలన్నా జస్ట్ దాని మీద క్లిక్ చేయండి పోతుంది. అందులో మీకు ఏ బుల్లెట్ కావాలంటే ఆ బుల్లెట్ యూజ్ చేసుకోవచ్చు, పెట్టవచ్చు, తీసేయచ్చు. ఆ పక్కన ఉన్నాయి వచ్చేసి మనకి నంబర్స్, మనకి రోమన్ నెంబర్స్ పెట్టుకోవచ్చు, ఆల్ఫాబెట్స్ పెట్టుకోవచ్చు. ఓకే, ఇలా ఏది కావాలో అది యూజ్ చేసుకోవచ్చు మనము. సో పెట్టిన వాళ్ళ తీసేయడం కూడా అలాగే. రైట్. సో ఆ పక్కన ఉన్న దాన్ని మనకి మల్టీ లెవెల్ లిస్ట్ అంటాము. అంటే ఒక పాయింట్ లోపల ఇంకొక పాయింట్, అంటే లైక్ 1.1, 1.2, 1.3 అలా పెడతాం కదా. సో అలా యూజ్ చేయాలనుకున్నప్పుడు సో ఆ మల్టీ లెవెల్ లిస్ట్ అనేది యూజ్ చేస్తాం. ఫస్ట్ మనం అలా చేయాలి అంటే కంపల్సరీ లెవెల్స్ అనేవి ఉండాలి. ఇప్పుడు ఫస్ట్ అదొక పాయింట్, దాంట్లో ఇది సబ్ పాయింట్ అనుకోండి, ఇది కొంచెం ముందుకు ఉండాలి. అంటే అదొక లెవెల్, ఇదొక లెవెల్ లాగా కొంచెం ఇలా స్పేస్ ఇస్తే కొంచెం ముందు జరుగుతుంది. ఇప్పుడు ఆ రెండు లైన్స్ని సెలెక్ట్ చేసుకొని మనకి బుల్లెట్స్ పెడితే, అంటే మల్టీ లెవెల్ లిస్ట్లోకి వెళ్ళి పెడితే, సో ఫస్ట్ లెవెల్ సెట్ చేసుకున్న తర్వాత కొంచెం ముందుకు ఉండాలి, ఒక 2 స్పేసెస్ ముందుకుండి ఇక్కడికి వెళ్తే కొంచెం క్లిక్ చేస్తే మనకు అలా, అది ఫస్ట్ పాయింట్, ఇది సెకండ్ పాయింట్. ఇలా పాయింట్స్ వైజ్గా పెట్టడానికి, అంటే మనకు లైక్ ఇండెక్స్ పేపర్ లాంటిది ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు దీన్ని వాడతాం. ఒకవేళ క్లియర్ చేయాలి వద్దనుకున్నప్పుడు మనకి క్లియర్ ఫార్మాటింగ్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే మొత్తానికి క్లియర్ అవుతుంది, నార్మల్ టెక్స్ట్ అనేది వచ్చేస్తుంది. సో అలా మనకి మల్టీ లెవెల్ లిస్ట్ అనేది ఉంటుంది. రైటా. నెక్స్ట్ ఆ పక్కన ఉన్న దాన్ని మనము, ఇది కలరు మనకి ఇంతకుముందు డిస్కస్ చేసినాం కదా, టెక్స్ట్ హైలైటర్ అంటాము. అది పెట్టింది క్లియర్ ఫార్మాటింగ్ అనేది మామూలుగా టెక్స్ట్ హైలైటర్ తీసేయదు, దాన్ని క్లియర్ ఫార్మాట్ అనేది పనిచేయదు కాబట్టి మనకి అందులోకి వెళ్ళి నో కలర్ని పెడితే క్లియర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ ఈ పక్కన ఉన్న దాన్ని లైక్ డిక్రీజ్, ఇంక్రీజ్, ఇండెంట్ అంటాము. జస్ట్ కొంచెం టెక్స్ట్ని రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మూవ్ చేయాలి అనుకున్నప్పుడు మన టెక్స్ట్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలి అనేది మెన్షన్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. సో అది మనకి ఇండెంట్ని డిక్రీజ్ చేయడానికి, ఇంక్రీజ్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తాం. నా టెక్స్ట్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలి అనేది చెప్పడానికే. జస్ట్ నేను ఇప్పుడు ఇంక్రీజ్ చేసిన అనుకోండి, టెక్స్ట్ నాకు ఎక్కడ స్టార్ట్ అవ్వాలో నేను మెన్షన్ చేస్తున్నా. జస్ట్ ఇప్పుడు ఇంక్రీజ్ చేసుకున్నా, ఇప్పుడు అక్కడ పెట్టినా. సో ఇక్కడ నుంచి నాకు టెక్స్ట్ స్టార్ట్ అవుతుంది మీరు టైప్ చేసేది. లేదు బ్యాక్ వెళ్ళాలి అనుకున్నప్పుడు మనకి మళ్ళీ ఇక్కడ ఉంది కదా, డిక్రీజ్ తీసుకుంటే మనకి బ్యాక్ వెళ్ళిపోతుంది. రైట్. అది వచ్చేసి మనకి సార్ట్ అంటాం. సార్ట్ అంటే అసెండింగ్, డిసెండింగ్ ఆర్డర్లో పెట్టాలి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పెట్టాలి టెక్స్ట్ని అనుకున్నప్పుడు ఈ సార్ట్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. సో నేను ఇలా టైప్ చేసిన, ఇవి ఆర్డర్లో లేవు కాబట్టి జస్ట్ సెలెక్ట్ చేసుకొని నేను సార్ట్లోకి వెళ్తే అసెండింగా డిసెండింగా అని అడుగుతుంది. సో నేను అసెండింగ్ తీసుకొని ఓకే కొడితే మనకి ABCD ఇలా మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో, అసెండింగ్ ఆర్డర్లో వస్తుంది. సో మనకి ఆర్డర్లో పెట్టడానికే వాడతాం. మీ ఇష్టం, మీరు అసెండింగ్ పెట్టుకోవచ్చు, డిసెండింగ్ పెట్టుకోవచ్చు, మీకు ఏ ఆర్డర్ కావాలంటే ఆ ఆర్డర్లో పెట్టుకోవచ్చు మీరు. రైటా. సో ఇవి కింద ఉన్న ఏవైతున్నాయి ఇవి మనకి అలైన్మెంట్స్ అంటాము. సో ఇలా మనకు వచ్చేసి 4 అలైన్మెంట్స్ ఉంటాయి, లెఫ్ట్, సెంటరు, రైట్ అండ్ జస్టిఫై అంటాము. సో ఇది లెఫ్ట్ అలైన్మెంట్ అంటాం. మనం టెక్స్ట్ టైప్ చేసేది లెఫ్ట్ నుంచి టైప్ చేస్తాము. అది మనకి సెంటర్లో కావాలి అనుకున్నప్పుడు ఆ సెంటర్ అలైన్మెంట్ మీద క్లిక్ చేస్తే సెంటర్ వస్తుంది, రైట్ అలైన్మెంట్ మీద క్లిక్ చేస్తే రైట్ అవుతుంది, అంతే రైట్కి వెళ్తుంది. మనం ఏదైనా లెటర్స్ ప్రిపేర్ చేసేటప్పుడు దీన్ని యూజ్ చేస్తాము. మెయిన్ హెడ్డింగ్ సెంటర్లో పెట్టి, అండ్ డే టు ప్లేస్ అనేది రైట్ సైడ్, అండ్ 2 నుంచి మళ్ళీ కింద లెఫ్ట్ సైడ్ వస్తుంది కదా. సో అలా దానికోసం ఈ అలైన్మెంట్స్ అనేవి వాడతాం. సో ఇలా లెఫ్ట్, రైట్, సెంటరు అలైన్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తాం. సో వీటికైతే షార్ట్ కట్స్ ఉంటాయి మనకి. అలైన్ లెఫ్ట్కి షార్ట్ కట్ వచ్చేసి మనకి Ctrl+L అనేది లెఫ్ట్ అలైన్మెంట్కి షార్ట్ కట్. అదే మనకి రైట్ అలైన్మెంట్ కానీ సెంటర్ అలైన్మెంట్ కానీ తీసుకుంటే, సో అలైన్ రైట్ తీసుకుంటే Ctrl+R అనేది దీనికి షార్ట్ కట్, Ctrl+R అనేది షార్ట్ కట్. అండ్ అదే సెంటర్ అలైన్మెంట్ తీసుకుంటే Ctrl+E అనేది దీని షార్ట్ కట్, సెంటర్ అలైన్. ఓకే. సో ఇది మనకి E అనేది దీని షార్ట్ కట్. నెక్స్ట్ దాని పక్కన ఉన్నదాన్ని ఏమన్నాం, జస్టిఫై అంటున్నాం కదా. సో జస్టిఫై అంటే ఏంటంటే ఏదైనా ఒక పారాగ్రాఫ్ టెక్స్ట్ టైప్ చేసి, సో నేను ఒక పారాగ్రాఫ్ తీసుకున్నాను అనుకోండి. ఒక పారాగ్రాఫ్ అంటే ఏంది, ఓకే. సో ఇవి మనకి లెఫ్ట్, రైట్, సెంటరు. సో అదే మనకు ఒక పారాగ్రాఫ్ అంటే ఏంటంటే టెక్స్ట్ టైప్ చేస్తున్నాము, బట్ ఎక్కడ కూడా బ్రేక్ చేస్తుంది, అంటే ఎంటర్ కొట్టలేదు. ఎంటర్ కొట్టకుండా మీరు ఎన్ని లైన్స్ టైప్ చేసినా అది మొత్తం కూడా ఒకటే పారాగ్రాఫ్ కింద ట్రీట్ చేస్తారు. ఓకేనా. మీరు ఏం టైప్ చేసినా ఎంటర్ కొట్టకుండా టైప్ చేస్తూ ఉంటే, సో అది ఎండింగ్ వరకు వచ్చిందనుకోండి, ఆటోమేటిక్గా
అది అలైన్ అవుతుంది. సో దానికి అయితే షార్ట్కట్ జస్టిఫైకి కంట్రోల్ జే అనేది దానికి షార్ట్కట్, కంట్రోల్ జే. సో చూడండి, నేను ఒక పారాగ్రాఫ్ తీసుకున్నాను అనుకుందాం. సో నేను ఒక టైప్ చేస్తున్నా, బట్ ఎక్కడ కూడా నేను ఎంటర్ కొడతలేదు, కంటిన్యూస్గా టైప్ చేస్తున్నా. ఇలా ఒక 3-4 లైన్స్ టైప్ చేసిన అనుకుందాం. ఒక 4 లైన్స్ టైప్ చేసిన నేను. సో ఈ 4 లైన్స్లో ఫస్ట్ లెఫ్ట్ సైడ్ చూడండి, కరెక్ట్గా అలైన్ ఉంది, ఒక లైన్ కింద ఒక లైన్ ఉంది. బట్ రైట్ సైడ్లో ఎక్కడ కూడా లేదు, ఒకటి ముందుకుంది, ఒకటి వెనుకకుంది, ఒకటి ముందుకుంది. ఇలా బోత్ సైడ్స్గా ఈక్వల్ అలైన్ చేయడానికి ఆ జస్టిఫై అనేది యూస్ చేస్తాం. జస్టిఫై మీద క్లిక్ చేస్తే చూడండి, బోత్ సైడ్స్ మనకి ఈక్వల్ అలైన్ అవుతుంది. సో దీనికోసం మనకి జస్టిఫై అనేది యూస్ చేస్తాం. అదే లెఫ్ట్ తీసుకున్నాం అనుకోండి, లెఫ్ట్ సైడ్ కరెక్ట్ ఉంటుంది, రైట్ సైడ్ ఉండదు. అదే రైట్ తీసుకుంటే రైట్ సైడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఉండదు. అండ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు ఉండాలన్నప్పుడు జస్టిఫై అనేది యూస్ చేస్తాం, రైటా. అండ్ లైన్కి లైన్ మధ్యన స్పేస్ పెంచుకోవాలి, తగ్గించుకోవాలనుకున్నప్పుడు దీన్ని యూస్ చేస్తాం. మామూలుగా డిఫాల్ట్గా 1.15 ఉంటుంది, 1.15 ఉంటుంది. దానికంటే ఎక్కువ పెంచవచ్చు, దానికంటే ఎక్కువ ఒకటి తగ్గించవచ్చు, ఓకేనా. సో సైజ్ పెంచడానికి అదే. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ పెట్టడానికి దీన్ని యూస్ చేస్తాం. మనకి ఇంతకుముందు ఆల్రెడీ వచ్చింది చూడండి, షేడింగ్ అని, టెక్స్ట్ హైలైటర్ అని. అది ఓన్లీ లైన్ మధ్యలో రాదు, లైన్కి మాత్రమే వస్తుంది, లైన్ గ్యాప్లో రాదు. అండ్ ఇదైతే ఏంటంటే కంప్లీట్ ఒక పారాగ్రాఫ్ కంప్లీట్గా ఒక రెక్టాంగిల్ షేప్లో వచ్చేస్తుంది, ఓకేనా. అండ్ దీన్ని బోర్డర్ అంటాము. సో మనకు ఒక పారాగ్రాఫ్ బోర్డర్ పెట్టాలి అనుకున్నప్పుడు దీనిని యూస్ చేస్తాము. ఇలా ఎక్కడైనా మీకు ఒక బార్డర్ పెట్టాలి అన్నప్పుడు బార్డర్ మనకి టాప్లో పెట్టవచ్చు, లెఫ్ట్లో పెట్టవచ్చు, రైట్లో పెట్టవచ్చు. సో అలా 4 సైడ్స్ బార్డర్స్ పెట్టుకోవచ్చు. సెలెక్ట్ టెక్స్ట్కి మీకు ఏ సైడ్లో కావాలంటే ఆ సైడ్ మనకి అక్కడ యారో ఉంటుంది, ఆ యారో మీద క్లిక్ చేసుకొని లెఫ్టా రైటా టాపా బాటమ్ అనేది తీసుకోవచ్చు. మీకు ఇందులో నుంచి ఏ సైజ్ ఏ సైడ్ లైన్ కావాలంటే అటు సైడ్ బార్డర్ అనేది పెట్టుకోవచ్చు, ఓకే. నెక్స్ట్, సో ఇవి వచ్చేసి హెడ్డింగ్ స్టైల్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్స్ ఉంటాయి. హెడ్డింగ్ 1, హెడ్డింగ్ 2, హెడ్డింగ్ 3 ఇలా మనకి 6 టైప్స్ ఆఫ్ హెడ్డింగ్స్ ఉంటాయి. ఇందులో హెడ్డింగ్ 1 అనుకోండి, హెడ్డింగ్ 1 పెట్టుకుంటున్నాయి. ఇలా వాటి స్టైల్స్ మార్చాలనుకున్నప్పుడు ఇక్కడ మనకి చేంజ్ స్టైల్స్ అని ఉంటుంది. ఇందులోకి వెళ్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్స్ ఉంటాయి. ఏ స్టైల్ కావాలో స్టైల్ పెట్టుకోవచ్చు. అండ్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టుకోవచ్చు, రైట్. అండ్ సో ఆ పక్కన దాన్ని ఫైండ్ అంటాం. ఫైండ్ అంటే పర్టికులర్గా ఏదైనా వెతకాలి అనుకున్నప్పుడు, సో పర్టికులర్గా నాకు ఒక పర్టికులర్ క్యారెక్టర్ కానీ, ఒక వర్డ్ కానీ, ఒక సెంటెన్స్ కానీ నేను వెతకాలి అనుకున్నప్పుడు ఈ ఫైండ్ అనేది యూస్ చేస్తాం. ఫైండ్కి షార్ట్కట్ వచ్చేసి Ctrl+F. సో కంట్రోల్ పట్టుకొని F ప్రెస్ చేస్తే మనకి ఫైండ్ అనే ఒక మెనూ ఓపెన్ అవుతుంది, రైట్. ఒక విండో ఓపెన్ అవుతుంది, ఫైండ్ అంటాం దాన్ని. జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నారో అది మీరు ఇక్కడ టైప్ చేయొచ్చు. మీరు ఏం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నారో ఆ వర్డ్ కానీ సెంటెన్స్ కానీ అక్కడ టైప్ చేసి జస్ట్ మన కర్సర్ స్టార్టింగ్లో పెట్టాలి. సో ఫస్ట్ నుంచి మనకు అది సెర్చ్ చేసుకుంటూ వస్తుంది. జస్ట్ ఫైండ్ నెక్స్ట్ అని కొడితే అది ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేస్తుంది. ఫైండ్ నెక్స్ట్ అంటే ఎక్కడెక్కడుందో చూపిస్తుంది. అన్నీ ఒకటేసారి చూడాలనుకున్నప్పుడు మనకి అలా ఇక్కడ టెక్స్ట్ హైలైటర్ అని ఉంటుంది, అక్కడ రీడింగ్ హైలైటర్ అని ఉంటుంది. అది క్లిక్ చేస్తే మనకి అన్నీ ఒకటేసారి హైలైట్ అవుతాయి. అలా ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఫైండ్ అనేది వాడతాం. అదే రీప్లేస్ అని ఉంటుంది పక్కనే. రీప్లేస్ అంటే ఒక వర్డ్ ప్లేస్లో ఇంకొక వర్డ్ పెట్టాలి అనుకున్నప్పుడు, సో ఏ వర్డ్ తీసేసి ఏ వర్డ్ పెట్టాలి అంటే న్యూ అనే వర్డ్ తీసేయాలి, దాని ప్లేస్లో నాకు నెక్స్ట్ అనే వర్డ్ని పెట్టాలి. సో న్యూ అనేది రిమూవ్ చేసి నెక్స్ట్ అనేది పెట్టాలనుకున్నప్పుడు అప్పుడు జస్ట్ రీప్లేస్ అనేది వాడతాం. చూడండి, ఎక్కడ కూడా మనకి న్యూ అనే వర్డ్ లేదు, అన్నీ నెక్స్ట్ అనే వర్డ్తో రీప్లేస్ అయిపోయినాయి. సో అలా మనకి రీప్లేస్ చేయాలి అనుకున్నప్పుడు దానిని యూస్ చేస్తాం, ఓకేనా. సో ఫైండ్లోనే మొత్తం 3 ఉంటాయి. రీప్లేస్కి అయితే షార్ట్కట్ మనకి Ctrl+H. అండ్ దాంట్లోనే మనకి Ctrl+H పెట్టి, ఓకే, Ctrl+H. దాంట్లోనే మనకి గో టు అని ఉంటుంది. సో గో టుకి షార్ట్కట్ వచ్చేసి Ctrl+G షార్ట్కట్. సో గో టు అంటే ఏంటంటే పర్టికులర్గా ఏదైనా పేజ్కి వెళ్ళాలన్నా, లైన్కి వెళ్ళాలన్నా యాక్చువల్లీ దీన్ని యూస్ చేస్తాం. ఇన్ కేసు ఒక 100 పేజెస్ ఉన్నాయనుకోండి, సో పర్టికులర్ పేజ్కి వెళ్ళాలి, నేను ఏ పేజ్కి వెళ్ళాలనుకుంటున్నామో జస్ట్ ఆ పేజ్ నెంబర్ టైప్ చేస్తే ఆటోమేటిక్గా మన కర్సర్ ఆ పేజ్లోకి మూవ్ అవుతుంది. సో దీనికి షార్ట్కట్ Ctrl+G ప్రెస్ చేస్తే మనకి గో టు అనేది వస్తుంది. ఇక్కడ జస్ట్ పేజ్ నెంబర్ టైప్ చేస్తే చాలు, మనకి జస్ట్ టైప్ చేసి గో టు అంటే మనకి ఏ పేజ్కి వెళ్ళాలో ఆ పేజ్కి వెళ్తుంది. ఇక్కడ మనకి 2 పేజెస్ ఉన్నాయి కాబట్టి పేజ్ నెంబర్ 1 టైప్ చేస్తే పేజ్ నెంబర్ 1కి వెళ్తుంది. అలా మనకి ఏ పేజ్కి వెళ్ళాలన్నా ఆ పేజ్కి డైరెక్ట్గా మూవ్ అవ్వచ్చు, ఓకేనా. సో అది మనకి ఫైండ్, రీప్లేస్ అండ్ గో టు అంటాం. నెక్స్ట్ కింద మనకి సెలెక్ట్ అని చూడండి, ఇందులోనే కింద సో సెలెక్ట్ అని ఉంటుంది. సో ఇందులో వచ్చేసరికి సెలెక్ట్ ఆల్ అని ఉంటుంది. సెలెక్ట్ ఆల్ అంటే డాక్యుమెంట్ మొత్తం ఒకటేసారి సెలెక్ట్ చేయాలనుకున్నప్పుడు, డాక్యుమెంట్లో నీకు 100 పేజెస్ ఆఫ్ టెక్స్ట్ ఉన్నా, 100 పేజెస్ డాక్యుమెంట్ అయినా మొత్తం ఒకటేసారి సెలెక్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం దీనిని యూస్ చేస్తాం.
సో సెలెక్ట్ చేసిన టెక్స్ట్ మనం ఏం చేయొచ్చు, కట్ చేయొచ్చు, కాపీ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. పైన చెప్పిన ఫార్మాట్స్ అన్నీ అవే కదా, జస్ట్ ఫార్మాట్స్ అంటే కలర్స్ మార్చొచ్చు, బోల్డ్ పెట్టొచ్చు, ఇటాలిక్ అండర్లైన్ ఏవైనా చేయొచ్చు. సో అలా సెలెక్ట్ ఆల్ అంత టెక్స్ట్ని ఒకటేసారి సెలెక్ట్ చేయాలన్నప్పుడు సెలెక్ట్ ఆల్ వాడతాం. దీనికైతే షార్ట్ కట్ Ctrl+A, కంట్రోల్ పట్టుకొని ఏ ప్రెస్ చేస్తే మొత్తం సెలెక్ట్ అయిపోతుంది. తర్వాత మనము డిలీట్ చేసుకోవచ్చు, కట్ కాపీ ఏదైనా చేయొచ్చు. ఓకేనా. సో దట్ ఈస్ యువర్ సెలెక్ట్ ఆల్ అనేది యూస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్. సో ఇందులో మనకి సెలెక్ట్ ఆల్ అనేది కింద సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ అని చూడండి. సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటంటే ఎక్సెప్ట్ టెక్స్ట్ కాకుండా రిమైనింగ్ ఏమీ చేయాలన్నా సెలెక్ట్ చేయాలన్నా మనము ఈ సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ అనేవి వాడతాం. ఇప్పుడు లైక్ నేను ఇన్సర్ట్లోకి వెళ్ళి ఒక చిన్న షేప్ తెచ్చుకున్నా. ఇప్పుడు ఈ షేప్ ఉంది. ఇప్పుడు నేను ఓన్లీ పిక్చర్ని సెలెక్ట్ చేయాలి, ఆ షేప్ని సెలెక్ట్ చేయాలి, టెక్స్ట్ని లాక్ చేయాలి అనుకున్నప్పుడు టెక్స్ట్ లాక్ అవ్వాలి, ఓన్లీ పిక్చర్ మాత్రమే, షేప్ మాత్రమే, షేప్ మాత్రమే మూవ్ అవ్వాలి, సెలెక్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు దానిని యూస్ చేస్తాను. ఇప్పుడు చెక్ చేయండి, నేను ఓన్లీ పిక్చర్ మాత్రమే మూవ్ అవుతుంది. టెక్స్ట్ చూడండి, టెక్స్ట్ మొత్తం కూడా మనకి లాక్ అయి ఉంటుంది. టెక్స్ట్ ఎక్కడ కూడా సెలెక్ట్ అవ్వదు, ట్రై చేసినా అవ్వదు. సో అలా మనకి టెక్స్ట్ లాక్ చేసి పిక్చర్ని మాత్రమే మూవ్ చేయాలన్నప్పుడు దాన్ని వాడతాం. మళ్ళీ అది తీసేసిన అనుకోండి సెలెక్ట్ ఆబ్జెక్ట్స్, టెక్స్ట్ కూడా సెలెక్ట్ అవుతుంది. సో అలా మనం టెక్స్ట్ సెలెక్ట్ చేయాలా, పిక్చర్ సెలెక్ట్ చేయాలా అనేది సో ఆ ఆప్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా. సో అలా మనకి సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ అనేది యూస్ చేస్తాం. రైట్, నెక్స్ట్. అందులో మనకి సెలెక్ట్ టెక్స్ట్ విత్ సిమిలర్ ఫార్మాటింగ్ అని ఉంటుంది. సిమిలర్ ఫార్మాటింగ్ అంటే ఒకే రకంగా ఉన్నటువంటి టెక్స్ట్, అంటే సేమ్ స్టైల్స్, అంటే హెడ్డింగ్ 1s ఉండొచ్చు, మనము సేమ్ హెడ్డింగ్ 1s పెడతాము, హెడ్డింగ్ 2s పెడతాము, హెడ్డింగ్ 3, అలా హెడ్డింగ్స్ అని చెప్పుకున్నాం కదా పైన. సో హెడ్డింగ్స్లో హెడ్డింగ్ 1, హెడ్డింగ్ 2, హెడ్డింగ్ 3, 6 టైప్స్ ఆఫ్ హెడ్డింగ్స్ పెట్టుకోవచ్చు, టైటిల్స్ పెట్టుకోవచ్చు, నార్మల్ టెక్స్ట్ పెట్టవచ్చు. సో ఇలా ఏ ఫార్మాట్స్లో ఉన్న టెక్స్ట్ని సెలెక్ట్ చేయాలనుకుంటున్నామో ఫస్ట్ ఆ ఫార్మాట్ మీద క్లిక్ చేయండి. అంటే నార్మల్గా ఇప్పుడు మనం ఇప్పుడు అక్కడ 3 హెడ్డింగ్స్ ఉన్నాయి. ఆ 3 హెడ్డింగ్స్ని సెలెక్ట్ చేయాలంటే మామూలుగా ఒకటి సెలెక్ట్ చేసి కంట్రోల్ పట్టుకొని రిమైనింగ్ దాన్ని సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తాం. అలా సెలెక్ట్ చేయాలంటే చాలా ఉన్నప్పుడు ఇబ్బంది అవుతుంది కొంచెం, జస్ట్ అలా, అందుకనే దీన్ని యూస్ చేస్తాం. రైట్, సెలెక్ట్ టెక్స్ట్ విత్ సిమిలర్ ఫార్మాటింగ్ అంటే ఒకే రకంగా ఉన్నటువంటి టెక్స్ట్, అంటే సేమ్ టెక్స్ట్ అని. సేమ్ టెక్స్ట్ అంటే ఇలా నేను హెడ్డింగ్ 1 పెట్టినా, దీన్ని కూడా హెడ్డింగ్ 1 చేసిన. సో ఇలా హెడ్డింగ్ 1 ఇలా నేను ఒక 3 హెడ్డింగ్స్ చేసిన. ఇప్పుడు ఈ 3 హెడ్డింగ్స్ ఎట్ ఏ టైం ఒకటేసారి సెలెక్ట్ అవ్వాలి నాకు అనుకున్నప్పుడు అది యూజ్ చేస్తాం. చూడండి, ఒకసారి సెలెక్ట్ అయిపోయింది. సో అలా మనం దీన్ని ఇప్పుడు కట్ చేయొచ్చు, కాపీ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, ఆ సెలెక్టెడ్ టెక్స్ట్ మనం ఏదైనా చేయొచ్చు. సో అలా మనకి సిమిలర్ ఒకే రకంగా ఉన్నటువంటి టెక్స్ట్ని సెలెక్ట్ చేస్తానికే మనము ఈ సిమిలర్ ఫార్మాటింగ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, అర్థమైందా. సో ఇలా మనకి హోమ్ అనేది ఉంటుంది. మ్యాక్సిమం ఏదైనా డాక్యుమెంట్ ప్రిపేర్ చేసేటప్పుడు వర్డ్లో ఈ హోమ్లో ఉన్న ఆప్షన్సే ఎక్కువగా యూస్ చేస్తాము. హోమ్లో ఉన్నాయి రెగ్యులర్గా యూస్ చేస్తాము. మనకు ఫాంట్ సైజ్ పెంచడము, తగ్గించడము, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, ఇవన్నీ కూడా రెగ్యులర్గా యూస్ చేసే మెనూ ఇది. సో మనకి వెరీ ఇంపార్టెంట్ మెనూ అంటే వర్డ్లో హోమ్ మెనూయే. ఇంకా హోమ్ మెనూ పర్ఫెక్ట్ నేర్చుకున్నారనుకోండి, రెగ్యులర్గా యూస్ చేసేది అదే కాబట్టి ఇంకా మీకు వర్డ్ అనేది ఈజీగా ఉంటుంది. ఓకేనా. సో మీకు ఇది నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ మీ. థ్యాంక్ యూ.